ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వాక్యం చూద్దాం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారి వలె ఉండండి. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయంలో 14వ వాక్యం కూడా చూడండి. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక అంటాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12-13 వాక్యాలు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారమును తినగలవారు కాదు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతివాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఇక్కడ 3 వాక్యాలు చదువుకున్నాం మనం. దైవజనుడు పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన ఉత్తరమైన, ఎఫెసీ సంఘానికి వ్రాసిన ఉత్తరమైన, హెబ్రీ సంఘానికి వ్రాసిన ఉత్తరమైన చదివిన ప్రతి మాటను మనం గమనిస్తే చదివిన ప్రతి మాటలో కూడా పసిపిల్లలై ఉండొద్దు అంటాడు, లేక పాలు తాగే వారి వలె ఉండొద్దు అంటాడు, మీరు చిన్నపిల్లల వలె ఉండొద్దు అంటాడు. ఇవన్నీ ఎందుకు వ్రాస్తున్నాడు అంటే దైవజనుని మనసులో ఉన్నటువంటి వాంఛ, దైవజనుని హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏమిటంటే అందరూ ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా ఎదిగిన వారై ఉండాల్సిందే. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకు ఇష్టమైతే ఎదుగు, లేకపోతే అట్లాగే ఉండు అని ఎప్పుడూ చెప్పట్లేదు ఆయన. లేకపోతే ఎవరిష్టం వారిది, ఎవరి భక్తి వారిది, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఆధ్యాత్మికతలో ఎదుగుతారు అని దేవుని సంఘాన్ని ఆయన విడిచిపెట్టేయడం లేదు. ఖచ్చితంగా మీరు ఎదగవలసిందే. ఎదగను అంటే కుదరదు. ఎదగకుండా నేను ఉన్న స్థితిలోనే ఉంటానంటే ప్రభు ఒప్పుకోవడం మిమ్మల్ని, మీరు ఖచ్చితంగా ఎదగవలసిన వారై ఉన్నారు అంట. అందుకని 3 వాక్యాలు మీతో చదివించాను. ఒకసారి మొదటిగా కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 20వ వాక్యం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండండి. ఇక్కడ 2 కోణాలు మనకు కనబడతాయి. ఏంటంటే మీరు పసిపిల్లల వలె కాక పెద్దవారిలాగా ఉండండి అంటాడు. ఇదే మాట కొంతమంది చిన్నపిల్లలను యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆయన అంటారు, ఇదిగో ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని. ఇదిగో మీరు ఈ పిల్లలను చూస్తున్నారు కదా, మీరు వీరి వలె మార్చబడకపోతే అంటాడు. వీళ్ళిద్దరి మాటలలో ఉన్న వ్యత్యాసం ఏమిటంటే దేవుని సంఘంలో సేవకుడైనా విశ్వాసైనా ఎవరమైనా సరే, నువ్వైనా నేనైనా పసిపిల్లల వలె ఉండవలసిన అనుభవాలు కొన్ని ఉన్నాయి, ఎదగవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అన్ని విషయాలలో చిన్నపిల్లల వలె నువ్వు ప్రవర్తిస్తే నీ ఆధ్యాత్మిక జీవితానికి విలువ లేదు. అన్ని చోట్ల పెద్దవాళ్ళ వలె ప్రవర్తించడం వలన కూడా నీ ఆధ్యాత్మిక జీవితానికి విలువ లేదు. అందుకనే చిన్నపిల్లల వలె మార్చబడమని యేసయ్య చెప్పిన మాట ఎంత నిజమో,
పసిపిల్లల వలె ఉండొద్దు, ఆధ్యాత్మికంగా ఎదగండి అని చెప్పిన మాట కూడా అంతే నిజం. కారణం ఏమిటంటే పసిపిల్లల వలె ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తివి కాదు అంటాడు. అందుకని ఈయన దానికి ఒక చక్కటి క్లారిఫికేషన్ ఇస్తాడు దైవజనుడు పౌలు. ఏమనంటే బుద్ధి విషయములో మీరు పసిపిల్లల వలె ఉండొద్దు అంటాడు. నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన కానీ లేక నీవు నడిపించబడుతున్న నడిపింపు కానీ చిన్న పిల్లలలాగా నీ బుద్ధి నీ ఆలోచన ఉండకూడదు. నీ ఆలోచన ఎప్పుడు ఉన్నతమైనదిగా ఉండాలనేది దైవజనుడు యొక్క ఉద్దేశమై ఉన్నది. ఎందుకు ఈయన ఆ విధంగా చెప్పాడు అంటే మిగతా 2 వాక్యాలు మనం చదివాం కదా, అక్కడే ఒక 2 స్పష్టమైన మాటలు మనకు కనబడతాయి. ఏమిటవి? ఒకసారి మీరు మరలా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. పసిపిల్లలమై ఉండి అని ప్రారంభించి ఇప్పుడు ఆధ్యాత్మికంగా పసిపిల్లలైతే వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి? ఆధ్యాత్మికంగా ఎదగాలని దైవజనుడు ఎందుకు కోరుకుంటున్నాడు? నువ్వు పునాదిలోని భక్తి ఆగిపోకూడదు, నువ్వు ఒక ఉన్నత స్థితికి రావాలని ఎందుకు దైవజనుడు కోరుకుంటున్నాడు అంటే ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి ఎదగకపోతేనట, మీరు 14వ వాక్యం చూస్తారు, మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదుము. మనము అన్ని విషయములలో ఎందుకు ఎదగాలి? పసిపిల్లలాగా ఎందుకు ఉండకూడదంటే నీవింకా పసిపిల్లల వలె ఉన్నావు అనుకో, మనుషుల మాయోపాయముల చేత నీవు త్రెప్పబడతావు. కల్పించబడిన ప్రతి ఉపదేశము వైపు నీ మనసు ఆకర్షితమైపోతుంది. వంచనతో కుయుక్తితో లాగే మార్గంలోకి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఏ వైపుకి వెళుతున్నావో నీకు తెలియదు. మీకు అర్థమయ్యే భాషలో ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేని వానికి దేవునిలో స్థిరత్వము ఉండదు. ఎక్కడ ఏది వినబడితే దాని వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఎవరు ఏది మాట్లాడితే అది ఇక ఇదే సత్యం అన్నట్లుగా భ్రమపడిపోతుంటాడు. స్థిరంగా దేవునిలో నిలిచి ఉండలేవు. ఇప్పుడు ఈ రోజున ఆధ్యాత్మిక జీవితంలో మీరు కొంచెం జాగ్రత్తగా నా మాట మీరు ఆలకిస్తే మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు దేవునిలో కానీ ఆధ్యాత్మిక దేవుని సన్నిధిలో కానీ లేక నీ ప్రార్థనా జీవితంలో కానీ లేక నీ వాక్య జ్ఞానం నీ వాక్య విషయంలో కానీ నీవు ఒక ఉన్నతమైన అనుభవానికి కట్టబడి ఉన్నావు. ఒకప్పుడు ఉన్నతమైన అనుభవానికి కట్టబడ్డావు. ఈలోపు నువ్వు రకరకాల బోధలు రకరకాల ఉపదేశాలు నీ చెవిన పడుతూ ఉన్నాయి. ఎన్ని ఉపదేశాలు నీ చెవిన పడుతున్నా మొదట నీవు దేని కొరకు కట్టుబడి ఉన్నావో ఆ బోధలో నీవు నిలిచి ఉండగలిగేదే ఆధ్యాత్మిక ఎదుగుదల. స్తోత్రం చెప్పండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు కొట్టుకొని పోకుండా దేవునిలో స్థిరపడి ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. ఎప్పుడైనా మీరు ఆలోచించుకోండి ఒకసారి, నువ్వు ఎప్పుడైనా కల్పించబడిన ప్రతి ఉపదేశానికి కొట్టుకొని పోతున్నావు అనుకో, వినబడుతున్న ప్రతి మాటకు కదిలిపోతున్నావు అనుకో, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని చిన్న చిన్న సమస్యలు కుదిపివేస్తున్నాయి అనుకో, లేక నీ ఆధ్యాత్మిక విలువలను చిన్న చిన్న మాటలు విలువలలో నుంచి తొలగిపోయేటట్లుగా నిన్ను చేస్తున్నాయి అనుకో, నీకు ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. నీ అంతట నీవే గ్రహించుకోవాల్సిన సంగతి ఏంటంటే నేను ఇంకా ఆధ్యాత్మికంగా పసిపిల్లల స్థితిలోనే ఉన్నాను. అందుకనే ప్రతి పరిస్థితి నన్ను కదిలించేస్తుంది. నువ్వేమనుకుంటున్నావు? నేను మంచి ప్రార్థనా పరుడను కనుక ఆధ్యాత్మికంగా ఎదిగిపోయాను అనుకుంటున్నావు. నీకు అర్థం కాని సంగతి ఏంటంటే ప్రార్థన ఒక్కటే ఆధ్యాత్మిక ఎదుగుదల కాదు, దేవుని వాక్య జ్ఞానం ఒక్కటే ఆధ్యాత్మిక ఎదుగుదల కాదు, నీ బుద్ధి విషయములో పెరగాలి. అందుకే పౌలు గారు ఏమంటాడు? మీరు బుద్ధి విషయంలో పసిపిల్లల వలె ఉండొద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్థిరంగా ఉండు దేవుని సన్నిధిలో. ఎన్ని సమస్యలు నిన్ను కదిలిస్తున్నా లేక ఎంతమంది కల్పించబడిన ఉపదేశాలు నిన్ను కదిలిస్తున్నా
నువ్వు కదిలిపోకూడదు. దేవునిలో నువ్వు స్థిరంగా నిలబడే ఉండాలి. ఎందుకనంటే సాతానుడి యొక్క మొదటి అస్త్రం ఏంటంటే నిన్ను ఆధ్యాత్మిక జీవితంలో కదిలించడమే వాడి పని, కదిలించాలనేదే వాడి ఉద్దేశం. అందుకని నువ్వు కదిలించబడకుండా స్థిరంగా ఉన్నావు అనుకోండి, దేవుడు కూడా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని చూచి ఆయన సంతోషపడతాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని మనం ఆధ్యాత్మికంగా ఎన్నటికీ కదిలించబడకుందుముగాక. రెండవ మాట చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12-13 వాక్యాలు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారమును తినగలవారు కాదు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతివాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఇక్కడ ఒక మాట దైవజనుడు పౌలు సంఘానికి వ్రాస్తున్నప్పుడు ఆయన తన వేదన చెప్తున్నాడు, తన బాధ చెప్తున్నాడు. ఏమిటా బాధ అంటే, మీకు చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి, కానీ ఎందుకు చెప్పట్లేదు? 11వ వాక్యం, వినడానికి మందులైనందున. మందులు అంటే ఏంటి? వీడికి చెవులు బాగానే పనిచేస్తాయి, కానీ ఏమి వినిపించుకున్నట్టు, అసలు నాకు ఎవ్వరు ఏమి చెప్పనట్టు, వీడికి వినబడి కూడా వినబడినట్లుగా నటిస్తుంటాడు. మందుడు అంటే వాడికి అన్నీ వినబడతాయి, ఏమి వినబడినట్లు నాకు అసలు ఎవ్వరు ఏం చెప్పలేదు అన్నట్లుగా నటిస్తూ ఉంటాడు. ఇప్పుడు చదవండి, వినుటకు మందులైనందున వాటిని విషేదపరుచుట కష్టం. ఎందుకు కష్టం? పందులు ముందుకు తీసుకొని వెళ్ళి ముత్యాలు వేయకూడదు కదా. మీరు విననప్పుడు, లేక మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలన్న తృష్ణ నీలో లేనప్పుడు నేను ఎంత మీకు బోధించి ప్రయోజనం ఏముంది? ఎంత బోధించినా దాని వలన ఉపయోగం ఏముంది? అందుకని మీకు వాటిని విశదపరచుట కష్టం. ఎందుకు కష్టం? మీరు వినిపించుకోవడానికి కూడా మీరు శ్రద్ధ చూపట్లేదు. ఎందుకు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాడు ఒక వ్యక్తి అనడానికి ఒక చక్కటి నిదర్శనాన్ని చెప్తున్నాడు దైవజనుడు పౌలు. ఏమనంటే, నీవు కనీసం చెప్పిన దాన్ని వినడానికి లేక విన్నదాన్ని అర్థం చేసుకోవడానికి కూడా నీవు ప్రయాసపడడం లేదు. ఇక నువ్వు ఆధ్యాత్మికంగా ఏం ఎదుగుతావు? ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మనం, ఎరా నీకు చెప్పింది ఏమన్నా అర్థమైందా అంటే, నాకంతా తెలుసు. ఏంటిది? నాకంతా తెలుసు. ఏం తెలుసు నీకు? ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, అది తెలిసి వీడికి. ఇక ఈ రెండు తప్ప వీడికి తెలిసి వచ్చింది ఏమి లేదు. కానీ ఏమనుకుంటాడు? నాకు తెలిసినంత ఈ లోకంలో ఎవడికి తెలీదు. ఏమిట్రా సంగతి అంటే, వినడానికి చెవులు రెండు మందమైపోయినాయి, వినడానికి ఇష్టపడట్లేదు, చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకో మరలా పరిశుద్ధాత్ముడు అంటాడు, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోవడానికి నువ్వే కారణమేమో కదా. ఎన్నో ఆధ్యాత్మిక సంగతులు నీకు వినబడుతున్నా వాటిని నీ హృదయంలోనికి వెళ్ళనివ్వకుండా మందుడులా నటిస్తున్నావు, ప్రవర్తిస్తున్నావు. దాని వలన నువ్వు ఆధ్యాత్మిక ఎదుగుదలను కోల్పోతున్నావు. జాగ్రత్త, హెచ్చరిస్తున్నాడు దేవుడు. నువ్వు ఏమి వింటున్నావు దేవుని సన్నిధిలో? విన్నదాని కొరకు నడుచుకోవడానికి ఆరాటపడుతున్నావా, లేక నడవడానికి ప్రయాసపడుతున్నావా దేవుని కోసం? ఇవన్నీ ప్రక్కన పెట్టేసి ఎంతసేపటికి ఈ పనికిమాలిన సంగతుల మీద పెట్టిన శ్రద్ధ ఆధ్యాత్మిక విలువల మీద ఎందుకు పెట్టలేకపోతుంది దేవుని సంఘం? ఇప్పుడు ఇక్కడ దైవజనుడి హృదయంలో ఉన్న అభిలాష ఏంటి మీరు చెప్పండి? దేవుని సంఘాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడు? ఈయన బోధకులుగా చూడాలనుకుంటున్నాడు. వాళ్ళు కూడా నేను ఎలా క్రీస్తును ప్రకటిస్తున్నానో వాళ్ళు కూడా అలానే ప్రకటించాలి క్రీస్తుని అని కోరుకుంటున్నాడు ఈయన. అమ్మో, వాళ్ళు కూడా వాక్యం చెప్పేస్తే నాకంటే పైకి వచ్చేస్తారేమో కుచితమైన బుద్ధి దైవజనుడికి లేదు. ఏ దైవ సేవకుడికి ఉండదు అది. ఆమేన్. ఏ దైవజనుడికి ఆ బుద్ధి ఉండదు. ప్రతి దైవజనుడు కోరుకునేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ
బోధకులుగా ఉండవలసిన స్థితి కలిగిన వారందరూ బోధించే స్థితిలోనే ఉండాలి. ఆమేన్. ఎంతకాలమైనా వారు మరొకరితో చెప్పించుకునే స్థితిలోనే నిలబడిపోతున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు వినడానికి మందులయ్యారు. చెప్పిన దాన్ని అర్థం చేసుకునే హృదయం వారికి లేదు. ఆధ్యాత్మిక లోతుల్లోనికి వెళ్ళడానికి వాళ్ళు ప్రయాసపడట్లేదు. ఎంతసేపటికి అవ్వాదం కథలు చెప్తుంటే చూపినంత శ్రద్ధ పరలోక రాజ్యాన్ని గురించిన సంగతులు చెప్తున్నప్పుడు వాళ్ళకి రాదు. పొట్టి జక్కే సంగతి చెప్పినప్పుడు వినడానికి చూపే అంత శ్రద్ధ అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకుల గురించి చెప్పినప్పుడు అర్థం చేసుకోవడానికి వాళ్ళకి బుర్ర రాదు, పనిచేయదు. మళ్ళీ వీళ్ళేమన్నా మోటోళ్ళ జ్ఞానం లేని వాళ్ళ అంటే నేనన్నా క్యాలిక్యులేటర్ పెట్టి లెక్కేయాలి. 200 + 36 రూపాయలు ఎంత అంటే నీకు అది కూడా అక్కర్లా, 236 రూపాయలు అండి అంటావు నువ్వు. అంత జ్ఞానం ఉంది నీకు, కానీ ఏమి లేదు. బుద్ధి విషయంలో నువ్వు ఆధ్యాత్మికంగా చతికిలబడ్డావు, మంద మధ్యలో కూర్చొని పడిపోయావు అక్కడ. నేను కోరుకుంటున్నాను కాలాన్ని బట్టి చూస్తే అని ఎందుకు అన్నాడు ఆయన అంటే, ఆయన కళ్ళ ముందు ఎన్నో సంవత్సరాలుగా ఎవరో చెప్తే వినడానికి మాత్రమే కూర్చొని చతికిలబడిన వాళ్ళు చాలామంది కనబడ్డారు పౌలుకి. ఆయనకి అది నచ్చలేదు. అందుకని ఆయన అంటాడు, మీరు బోధించవలసిన వారై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. మీరు సంఘం కొరకు నిలబడవలసిన వారై ఉన్నారనేది ఎంత ప్రాముఖ్యమో, మీరు దేవుని కొరకు అనేకులను క్రీస్తు వైపు ఆకర్షించగలిగిన వాక్య జ్ఞానము పొందుకొనవలసిన వారై ఉన్నారు మీరు. ఆ స్థితిలో ఉన్న మీరు ఇంకా ఎందుకు చతికిలబడ్డారు? ఇంకా ఎందుకు ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్లుగా మీ ఆధ్యాత్మిక జీవితాలు ఎందుకు నిలబడిపోయాయి అంటే, మీరు ఒక్కదానికే పరిమితమైపోయి నిలబడిపోయారు సంఘంలో. దాన్ని దాటి ముందుకు రావడానికి మీరు ఇష్టపడట్లేదు. ఏంటి నీ ఆధ్యాత్మిక స్థితి అంటే, ఆధ్యాత్మిక విలువలు కాపాడుకోవడానికో లేక ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ప్రయాసపడ్డానికో నువ్వు ఎంత మాత్రము కూడా శ్రద్ధ చూపడం లేదు. దానికి కారణం ఏంటంటే, వినడానికి మీరు మందులైనంతలో. ఇప్పుడు మరలా 12వ వాక్యం చూడండి. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా. వీళ్ళెవరు? అసలు వీళ్ళెవరు? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? బోధకులుగా ఉండవలసిన వారు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పిన బీఈడి టీచర్స్కి మరలా కొత్తగా కొంతమంది టీచర్స్ వెళ్ళి బోధిస్తే ఎట్లా ఉంటుంది? మీరు ఆధ్యాత్మికంగా అనేకులకు చెప్పవలసిన స్థితిలో మీరున్నారు. మరొకరితో చెప్పించుకునే స్థితిలోనే ఇంకా చతికిలు పడిపోయారు. కారణం ఏంటంటే వినే బుద్ధి లేదు, విన్నదాన్ని అర్థం చేసుకునే బుద్ధి లేదు. అట్టి మనసును నీకు నాకు నా దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. నేను దేవుని సేవకు వచ్చింది 15వ ఏట. 10వ తరగతి పరీక్షలు రాసి సేవకు వచ్చేసాను. వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది అప్పటికి. అప్పుడు దాకా ఇంట్లో ఏ పిల్లలకైనా ఆ ఇంట్లో వాడే కదా రాజు. పిల్లలు ఎవరైనా తన సొంత ఇంట్లో వాడే రాజు. ఎందుకంటే వాడు చెప్పిందే వేదం, వాడు అనుకున్నదే చట్టం అన్నట్లుగా తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటారు. కాబట్టి ఏ పిల్లలైనా అట్లాగే పెరుగుతారు. నేను అట్లాగే పెరిగాను. ఏం పెద్ద కోటీశ్వరులు అని కాదు, కానీ ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఏమనుకుంటే అది మనకి ఏది తోస్తే అది అట్లా సాగిపోతుంది జీవితం. సడన్గా 15వ ఏట దేవుని సేవకుని వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పడానికి తల్లిదండ్రులు ఉండరు. ఏది చేసినా ఏది మాట్లాడినా ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తూ నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పేవాళ్ళే ఎక్కువ మంది కనబడతారు. ఆ సంగతులు ఏవి నాకు తెలియదు. నేను ఇంకా చిన్నపిల్లలాగానే చిన్నపిల్లలు ఆలోచించినట్లుగా ఆలోచించి సాగుతుండే. సరిగ్గా నాకు 17వ సంవత్సరం వచ్చినప్పుడు ఒకరోజు ఏసన్న గారు నన్ను నిలబెట్టి తిడుతున్నారు. ఏదో విషయంలో నేను ఏదో చేశానని ఎవరో చెప్తున్నారు. ఆయనకి తిడుతున్నాడు. ఆయన తిడుతుంటే ఈలోపు పక్కన ఒక పాస్టర్ గారు, ఒక పెద్ద ఆయన, ఒక ఆయన ఉండి చిన్నపిల్లలన్నా తెలియదులే పోనేయండి అన్న అన్నాడు. నన్ను ఆపేసి ఆయన మీద పడ్డాడు. తిడుతూ ఆయన్ని ఏమంటాడంటే, ఈడి వయసు ఇప్పుడు 17 సంవత్సరాలు. నేను 17 సంవత్సరాల వయసులో గుడివాడలో ఒక సంఘాన్ని నడిపిస్తూ సేవ చేశాను. నేను సేవకుడిగా
ఆ రోజున ఆయన చెప్పిన మాట ఇప్పటికీ నాకు బాగా గుర్తు. నాకు ఆ మాట ఇప్పటికీ ఎందుకు గుర్తుందంటే, ఆ మాట నన్ను చాలా గాయపరిచింది ఆ రోజు. ఎందుకని? నేను ఇంకా చిన్నపిల్లని నేను అనుకున్నాను, కానీ ఆ వయసులోనే బాధ్యత కలిగి దేవుని సంఘాన్ని నడిపించిన సేవకులు నా ముందు ఉన్నారు కదా. కాలయాపన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను, నాకు తెలీదు. అట్లాగే ఆలోచించే ప్రతి ఒక్కడికి దైవజనుడు పౌలు చెప్పిన ఈ మాట ఎంతో గాయాన్ని చేస్తుంది. ఏమని? మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మీకు మొదటి మూల పాఠాలు మరలా మీకొకడు బోధించాల్సి వస్తుందే అంటాడు. నిజంగా ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశపడిన ప్రతి ఒక్కరికి ఈ మాట ఏం చేయాలి? వాళ్ళ హృదయాన్ని గాయమే చేయాలి, వాళ్ళలో రోషాన్ని పుట్టించాలి, వాళ్ళలో ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు దోహదపడుతున్న ప్రతి అనుభవం కొరకు వాళ్ళు అడుగులు వేయాలి ముందుకి. రెండోది, మన పిల్లలు ఏదైనా క్రొత్తగా ఒక సంగతి, క్రొత్త పని ఏదైనా ఒకటి చేస్తున్నారు అనుకోండి, ఎంత మురిసిపోతామో కదా, ఎంతమందికి చెప్పుకుంటామో కదా. అట్లాగని వాడి జీవితాంతం బాల్య దశలోనే ఉంటే తల్లిదండ్రులకు సంతోషమా? మీకు అర్థమవుతుందా? వాడు 7 సంవత్సరాల వయసులో, 8 సంవత్సరాలు లేక 3, 4, 2 ఆ సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు వాళ్ళు ఏం చేసినా ముద్దుగా ఉంటుంది మనకి. పోనీ అట్లాగని వాడు బ్రతికినంత కాలం ఆ స్థితిలోనే ఉంటే, బుద్ధి పెరగకుండా, వయసు పెరగకుండా, మనిషి పెరగకుండా వాడు అదే స్థితిలో ఉంటే తల్లిదండ్రులకు సంతోషమా? 17, 18 ఏళ్ళు వచ్చేసినాయి, వాడు ఇంకా చిన్నపిల్లలు మాట్లాడుతుంటే తల్లిదండ్రులకు ఎంత వేదన కనపడుతుంది లోపల. వాడు వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగలేదన్న బాధ తల్లిదండ్రులకు ఎంత మిగిలిపోతుంది లోపల. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బాల్యము మంచిదే, కానీ జీవితాంతం బాలుడిగా ఏ పిల్లవాడు ఉండకూడదు కదా. వాడు ఎదగాలి కదా, ఎదిగితేనే కదా తండ్రికి సంతోషం. అలాగే నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒకప్పుడు నువ్వు బాల్య దశలో ఉన్నప్పుడు నువ్వు ఏం మాట్లాడినా ప్రభు సంతోషపడ్డాడు. కానీ ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీవు నా గురించి ప్రకటించేవానిగా మార్చబడాలి. స్తోత్రం చెప్పండి. నా గురించి అనేకులకు చెప్పగలిగేవాడిగా నువ్వు మార్చబడాలి. అది నేను కోరుకుంటున్నాను. బాల్య దశ మంచిదే కదా అని జీవితాంతం బాలుడుగా ఉండగలుగుతామా? ఉంటే సంతోషమా? అదొక రోగం కదా, అదొక బలహీనత కదా, అదొక జబ్బు కదా ఎదగకపోవడం అనేది. మరి ఆధ్యాత్మికంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఇంకా పసిపిల్లలాన్ని ఆలోచిస్తున్నావా? ఇంకా వాక్య విషయంలో ఏదో అవాదం కథలు చెబుతుంటే ఆ కథలు వినడానికి పరిమితం అయిపోతున్నావా? క్రొత్త సంగతులు నేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మంచిది కదా. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సంగతి ఏంటంటే, మనము పసిపిల్లల వలె ఉండక ఎదిగిన వారవలే ఉందుముగాక. అందరూ చెప్పండి ఒకసారి ఈ మాట. ఎవరి వలె ఉండొద్దు? పసిపిల్లల వలె ఉండొద్దు. ఎవరి వలె ఉండాలి? ఎదిగిన వారి వలె ఉండాలి. ఎందుకు మనం ఎదిగిన వారి వలె ఉండాలి అంటే, ఎదగని వాడికి స్థిరత్వము ఉండదు. స్థిరత్వం లేని వాళ్ళందరూ ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేని వారే. రెండో సంగతి చెప్పాను. ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి ఎదగకపోవడానికి గల కారణం ఏమిటంటే, అతగాడు వినడానికి మందుడైనందున. చెప్పండి ఈ మాట. ఎందుకు ఎదగట్లేదు అంటే, వినడానికి మందుడైపోయాడు. వీళ్ళకి ఎంతసేపటికి మూల పాఠాలు చెప్తే అర్థమవుతున్నాయి కానీ కొంచెం లోతైన సంగతులు చెప్తే వీళ్ళకి అర్థం కావట్లేదు. కాలాన్ని బట్టి చూస్తే వీళ్ళు ఇప్పుడు వాళ్ళు కాదు, 30-40 ఏళ్ల క్రితం క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు. కానీ 2-3 సంవత్సరాల క్రితం యేసుని అంగీకరించిన వాడికి చెప్పాల్సిన సంగతులే వీళ్ళకు చెప్పవలసి వస్తుంది. ఎదగడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు, ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. అందుకని బాల్య దశ మంచిదే, కానీ ఎల్లప్పుడూ బాల్యములోనే ఉంటే అది ఆరోగ్యకరమైనది కాదు కదా. మీకు అర్థమవుతుందని నేను చెప్పిన మాట. నువ్వు చిన్నపిల్లవాడిగా ఉండడం మంచిదే, కానీ ఎల్లప్పుడూ చిన్నపిల్లవాడిగా ఉంటే అదొక జబ్బు కదా. దాని నుంచి సంఘం బయటికి రావాలి. ఆధ్యాత్మిక ఎదుగుదల ప్రతి ఒక్కరిలో నా దేవుడు కాంక్షిస్తున్నాడు. అది నీకు నాకు నా దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. మిగతా విషయాలు రాబోతున్న రోజుల్లో ఎలా ఆధ్యాత్మికంగా ఎదగాలో, ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఏమిటో, ఈ విషయాలన్నీ రాబోతున్న వారాలలో మనం నేర్చుకుందాం. నా దేవుడు మన ఒక్కొక్కరికి
తేటగా అనేక సంగతులు తెలియచేయునుగాక. ఆమెను అందరూ మోకరించిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమాపూర్ణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన గణనామానికి వందనాలయ్యా. గొప్ప దేవుడవు, నాకు మాకు చాలిన దేవుడవై ఉన్నావు, నీకు స్తోత్రాలు. పసిపిల్లలమై ఉండక బుద్ధి విషయంలో ఎదిగిన వారి వలె ఉండమని తేటగా సంఘాన్ని ఉద్దేశించి దైవజనుడు మాట్లాడిన ప్రతి మాటను మీరు మాకు తేటగా తెలియచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాదా, ఈరోజు మేము ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకొని ఆ స్థితిలో నుంచి బయటికి రావడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ ఒక్కరము కూడా నాయనా బుద్ధి విషయంలో మందులుగా కాక, మాంద్యము కలిగిన వారి వలె కాక, వినడానికి వేగిరపడుతూ అనేక క్రొత్త సంగతులు నేర్చుకోవడానికి తగిన మనసును కృపనివ్వండి. మేము ఒకరి చేత బోధించుకొనవలసిన వారముగా కాదు నాయన, బోధించవలసిన వారమై మేము ఉన్నాము. ఆ స్థితిలో ఉన్న మేము అనేకులకు చెప్పగలగడానికి, నీ సువార్త పనిలో విరివిగా ముందుకు కొనసాగడానికి, అనేకులకు చెప్పగలిగిన స్థాయిలో మేము నిలబడడానికి, ఒక్క తప్పు మోపడానికి వీలు లేనంతగా నీ సన్నిధిలో నిలిచి ఉండడానికి మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు బలపరిచి కృపచూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే అయ్యా, మేము ఎందుకు ఎదగలేకపోతున్నామో తేటగా మీరు మమ్మల్ని హెచ్చరించారు, స్తోత్రాలు. మేము ఎందుకు ఎదగాలో మీరు మాకు చెప్పారయ్యా. మా ఎదుగుదల మా ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని సూచిస్తుందని చెప్పారు. మేము ఎదగకపోతే స్థిరత్వం లేని వారముగా నీ సన్నిధిలో మిగిలిపోతామని హెచ్చరించారు. మేమంతా ఆధ్యాత్మిక ఎదుగుదల కలిగి ముందుకు సాగుటకు కృప దయచేసి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. ఇంతవరకు ఆరాధనలు మాతో ఉన్నందుకు వందనాలయ్యా. ప్రతి బిడ్డ కుటుంబం ఆధ్యాత్మిక విలువలతో ఆధ్యాత్మిక ఎదుగుదల కలిగి ముందుకు సాగుట కృప దయచేసి మహిమగల మీ రాకడ కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి మహిమ పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తీర్మానంతో ప్రార్థించిన వారికి సకల పరిశుద్ధులకును ఈ కార్యక్రమాన్ని వీక్షించున్న వారందరికీ ఆయన సన్నిధి కాంతి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి. సమృద్ధి కృపతో మారని ప్రేమతో ఉన్నత కార్యములు నాకై చేసితివి. సమృద్ధి కృపతో మారని ప్రేమతో ఉన్నత కార్యములు నాకై చేసితివి. పరవశమే పరిమళమే నీ కౌగిలిలో, సంతసమే సంబరమే నీ సన్నిధిలో. పరవశమే పరిమళమే నీ కౌగిలిలో, సంతసమే సంబరమే నీ సన్నిధిలో. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి.